విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మోయలేని భారం మోపుతున్నారా అంటే అవుననే చెప్పాలి. ఎమ్మెల్యే, పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు, తాజాగా సభ్యత్వ నమోదు ఇన్ఛార్జ్, ఇలా కీలక పదవులు అన్ని వంశీకే కట్టబెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వంశీకృష్ణ శ్రీనివాస్ వైసీపీలో ఉన్నప్పుడు కొన్నాళ్లు కార్పొరేటర్, ఆ తరువాత కొంతకాలం ఎమ్మెల్సీగా పనిచేయడం తెలిసిందే. ఇక విశాఖ జీవీఎంసీ మేయర్ పదవికి రేసులో ఉన్న సాకారం కాలేదు. దీంతో ఆయన మనస్తాపంతో జనసేనలో చేరడం తెలిసిందే. గత సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వైసీపీ ప్రత్యర్థి వాస్పల్లి గణేష్ కుమార్ మీద విజయం సాధించారు. తరువాత జనసేన పార్టీ విశాఖ జిల్లా అధ్యక్ష పదవి సైతం వంశీనే వరించింది. ఆయన వైసీపీ నుంచి జనసేనకు వలస వచ్చారు. పార్టీలో మొదటి నుంచి కష్టపడి పనిచేస్తూ సొంత నిధులు ఖర్చు చేసిన నాయకులు ఎందరో ఉన్నారు. కానీ పార్టీలో నాయకులకే కరువు వచ్చిందా అన్నట్టుగా జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక పదవులు అన్ని ఒకే వ్యక్తికి కట్టబెడుతూ పార్టీ శ్రేణులకు ఏం సందేశం ఇస్తున్నారో ఎవరికీ అంతుబట్టడం లేదు. రాష్ట్రంలో కూటమి విజయం సాధించిన తరువాత విశాఖ దక్షిణం రాత మాత్రం మారడం లేదు. ఇక్కడ ఇప్పటికీ రైతు బజారు లేక పేద ప్రజలు బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు కూరగాయలు కొనుగోలు చేస్తున్నారు. ఇసుకకొండ, బల్లగిరి వెంకన్న, ఎల్లమ్మ తల్లి దేవస్థానం భూములు క్రమబద్ధీకరణ కలగానే మిగిలిపోతుందని ఆందోళన వ్యక్తమవుతుంది. పోర్టు కాలుష్యానికి అంతే లేదు. విశాఖలో బాగా వెనుకబడి ఉన్న నియోజకవర్గం ఏది అంటే దక్షిణం అనే చెప్పాలి. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మీద పదవుల భారం వల్లనే ఆయన దేనికి పూర్తి స్థాయిలో న్యాయం చేయలేకపోతున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. జనసేన పార్టీ పర్యావరణ విభాగం ప్రధాన కార్యదర్శి పదవికి బొలిశెట్టి సత్యనారాయణ రాజీనామా చేయడం పార్టీలో కొంత గందరగోళానికి దారితీసింది. జన సైనికులు, వీర మహిళలు కూటమి సర్కార్ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో వెనుకబడుతున్న వంశీకృష్ణ దిశానిర్దేశం కరువైందనే చెప్పాలి. విశాఖలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చురుగ్గా జరుగుతుంది. అన్ని వార్డులలో పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో టెంట్లు వేసి కార్యకర్తల నమోదు నిర్వహిస్తున్నారు. పార్టీ నాయకులు 5 లక్షల బీమా సదుపాయం ఉందని చెబుతూ సాధారణ ప్రజలు పార్టీలో చేరేలా చేస్తున్నారు. సభ్యత్వ నమోదులో భాగంగా బీమా ప్రీమియం కోసం వంశీకృష్ణ శ్రీనివాస్ తన సొంత నిధులు ఖర్చు చేయడం విశేషం. ఎన్నికల్లో ఓటమి తరువాత కూడా వాస్పల్లి గణేష్ కుమార్, దక్షిణ నియోజకవర్గ ప్రజలు వైసీపీ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా సొంత నిధులతో ఆర్థిక సాయం చేస్తూ ఎమ్మెల్యే వంశీకి గట్టి సవాల్ విసురుతున్నారు. ఈ నేపథ్యంలో 3 పదవులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వంశీకృష్ణ శ్రీనివాస్ జీవీఎంసీ ఎన్నికలు వస్తే జనసేనను ఎలా గట్టెక్కిస్తారో చూడాలి మరి. నా పేరు కోసూరు శ్రీనివాసరావు అండి. 35 వార్డు ఇన్ఛార్జిని. మన గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మా గౌరవనీయులైన వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ఈరోజు 35వ వార్డులోని మెంబర్షిప్ డ్రైవ్ జరుగుతుందండి. దీనికి ప్రతి కార్యకర్తకి 400 రూపాయలు రుసుము చెల్లించి వాళ్ళ యొక్క మెంబర్షిప్ను చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నామండి. అలాగే ఈరోజు వార్డు ప్రెసిడెంట్ అయిన త్రినాథ్ గారి ఆధ్వర్యంలో కొంతమంది కార్యకర్తలను కలిసి ఇక్కడ పాల్గొనడం జరిగిందండి. ఈ యొక్క మెంబర్షిప్ తాలూకా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని 35వ వార్డు కార్యకర్తలకు, అట్లే 35వ వార్డు ప్రజలకు నేను వినిపించుకుంటున్నానండి. ఈ సభ్యత్వం నమోదు చేసుకోవడం వల్ల ప్రతి కార్యకర్తకి యాక్సిడెంట్లు కవరేజ్ కింద 5 లక్షలు మన జనసేన పార్టీ వారు ఇన్సూరెన్స్ తరఫున ఇస్తున్నారండి. అలాగే నార్మల్ డెత్ కూడా 1 lakh ఇవ్వడం జరుగుతుందండి. ఈ 1 lakh అనేది పార్టీ యొక్క ఆదేశాలు ఇంకా రావాలండి. వచ్చిన తర్వాత కంపల్సరీ 1 lakh కూడా ప్రతి యాక్సిడెంట్ నార్మల్ డెత్ కి వర్తింపు చేస్తారని చెప్తున్నానండి. విశాఖ దక్షిణ పార్టీ దివ్యోపమానంగా మంచిగా ఉందండి. మా ఎమ్మెల్యే గారు వంశీకృష్ణ గారు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో కాన్స్టిట్యున్సీ డెవలప్మెంటే కానీ వార్డుల్లో ప్రతి వార్డులోని ఒక మంచిగా ఒక అద్దంలాగా తీర్చిదిద్దుతున్నారండి. గత ప్రభుత్వాన్ని మనం చూస్తే ప్రస్తుత ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి మనకి చాలా వేరియేషన్ కనబడుతుందండి. కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క పని అనుకున్న ప్రకారంగా అన్నీ నెరవేర్చి ముందుకు తీసుకెళ్తుందండి.
వంశీకృష్ణ గారు ఎమ్మెల్యే, పార్టీ అధ్యక్షుడు, సభ్యత్వం ఉంటారు. 3 పోస్టులు. ఆయన అన్ని బ్యాలెన్స్ చేయగలుగుతున్నారా? అతనండి వంశీకృష్ణ గారు శ్రీనివాస్ గారు అని అంటే ప్రతి ఒక్కరికి తెలుసండి. అతను ఎంత కష్టపడతారో, అంత డెడికేటెడ్ వర్కరో ప్రజలకి తెలుసు. అలాగే మా కాన్స్టిట్యున్సీ మొత్తం అందరికీ వంశీకృష్ణ గారు ప్రతిరోజు 24/7 అన్నట్టుగా కష్టపడి పనిచేస్తున్నారండి. విశాఖపట్నంలో వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ అంటే జనసేన పార్టీ అంటే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ అన్నట్టుగా పరిస్థితి ఉంది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కి విశాఖ జిల్లాలో జనసేన పార్టీ అంటే వంశీకృష్ణ శ్రీనివాస్ మాత్రమే గుర్తొస్తున్నారని చెప్పాలి. ఆయన విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యేగా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయనే విశాఖ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు. ఇప్పుడు తాజాగా జనసేన అని ఆయనకు మరో బాధ్యత అప్పచెప్పారు. అదే జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం. ఇలాగ పదవుల మీద పదవులు ఆయనకే అప్పచెప్పడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయలేకపోతున్నారు. కానీ లోపల అయితే బాధలు పడుతున్న పరిస్థితులు మనకి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేన పార్టీకి వలస వచ్చి ఎమ్మెల్యే అయ్యి తర్వాత ఎన్నో పదవుల మీద పదవులు పొందుతున్నారు. కానీ పార్టీ మొదటి నుంచి జనసేన పార్టీ జెండా మోసి సొంత డబ్బులు పార్టీ కోసం ఖర్చు చేసి త్యాగం చేసిన నాయకులు ఎంతో మంది ఉన్నారు. అలాగే కార్పొరేటర్లు, ఇతర అనుబంధ సంఘాల నాయకులు కూడా ఉన్నారు. వీరందరినీ కాదని జనసేనని ప్రతి పదవికి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ నే పరిగణలోకి తీసుకోవడం పార్టీలో కొంత అసలు విశాఖపట్నంలో జనసేన పార్టీ ఎటువైపు ప్రయాణిస్తుందన్న ప్రశ్నలు అయితే లేవనెత్తుతున్నాయి. ఇక్కడ ఈ నెల 17వ తారీఖుతో జీవీఎంసీ పాలకవర్గం కాల పరిమితి పూర్తవుతుందని అందరికీ తెలిసిందే. మరి ఈ నేపథ్యంలో పదవుల మీద పదవులు పొందుతున్న వంశీకృష్ణ శ్రీనివాస్ జీవీఎంసీ ఎన్నికల్లో పార్టీని ఎలా గట్టెక్కిస్తారన్నది సందేహంగానే కనిపిస్తుందని చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో శ్రీనివాస్, BBC టీవీ, విశాఖపట్నం.